హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియో ఏంటంటే ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. రిజల్ట్స్ ఎప్పుడంటే ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు వేసవి సెలవులను అధికారికంగా ప్రకటించింది. మార్చి 30వ తేదీన సెలవులు ప్రారంభమయ్యాయి మరియు జూన్ 1 వరకు కొనసాగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలన్నీ ఈ సెలవులను తప్పనిసరిగా పాటించాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులకు విశ్రాంతిని అందించడానికి వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈ సెలవులను అనుసరించాలని సూచించింది. ఈ సెలవుల సమయంలో ఏదైనా కాలేజీలు అనధికారంగా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. కాలేజీల నిర్వహణలో నిబంధనలను అతిక్రమించకుండా చూడాలని, ఎవరైనా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు, విద్యార్థులు ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని సూచించింది. విద్యాసంస్థలు విద్యార్థులపై అదనపు ఒత్తిడి లేకుండా సెలవులను అనుసరించాల్సిందిగా కోరింది. వేసవి సెలవులను విద్యార్థులు స్వీయ అధ్యయనం, నైపుణ్యాభివృద్ధి కోసం వినియోగించుకోవాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సూచించింది. భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన ప్రాథమిక అంశాలను నేర్చుకోవడంలో ఈ సెలవులు ఉపయోగపడేలా చేసుకోవాలని విద్యార్థులకు సలహా ఇచ్చింది. ప్రయోజనకరమైన విద్యా కార్యక్రమాలలో పాల్గొని తమ పరిజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవాలని కోరింది. 2025 నుండి 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు జూన్ 2న ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధం కావడానికి ఈ సమయం ఉపయోగపడుతుందని సూచించింది. కాలేజీలు తిరిగి ప్రారంభమైన వెంటనే విద్యార్థులు తమ విద్యను మరింత సమర్థంగా కొనసాగించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఇంటర్మీడియట్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ చివరి నాటికి ఫలితాలను ప్రకటించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షల ఫలితాల్లో పారదర్శకత ఉండేలా విద్యార్థుల సమాధాన పత్రాలను నిష్పాక్షికంగా మూల్యాంకనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ పరీక్ష ఫలితాలను వేగంగా, నిర్దిష్టంగా ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్ని సుజావుగా సాగితే ఈ నెలాఖరు కల్లా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత కాలేజీల ద్వారా తెలుసుకోవచ్చని ఇంటర్ బోర్డు సూచించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.